హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వైద్యం. ఈరోజు మనం సహజంగా చాలా మంది కూడా లింగం పైన కొన్ని రకాలైనటువంటి కురుపులు, పుండ్లు, దద్దులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా రకాల కారణాలు. ఇందులో మనము రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎస్టిడి అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే బయట పరాయి స్త్రీలతో కానీ వేశ్యలతో కానీ కలవడం వల్ల వచ్చేటువంటి కొన్ని అంటు వ్యాధులు అనొచ్చు లేదా సుఖ వ్యాధులు. వీటి వల్ల కూడా అంగం పైన చాలా రకాల దద్దులు, కురుపులు రావడం అనేది జరుగుతుంది. ఈ వీటిలో గనేరియా, సిప్లిస్ లాంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అది సెకండరీ. ఇక మామూలుగానే సహజంగానే మామూలుగా దద్దులు, కురుపులు, పుండ్లు లాగా వస్తున్నాయి. అంటే దీనికి కారణం వచ్చేసి తడి బట్టలు వేసుకోవడం కానీ, లేదా ఎక్కువగా చెమట ఉండడం కానీ, జీర్ణాంగాలు ఎక్కువగా వెంట్రుకలు పెంచుకొని చెమట చేరి ఆ దురద ఎలర్జీ అనేది పాకడం వల్ల కానివ్వండి, అధిక శరీర వేడి వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రెగ్యులర్ గా వాష్ చేసే దుస్తులను వాష్ చేయకుండా దుస్తులు ధరించడం, అండర్ వేర్లు వేసుకోవడం, తడి అండర్ వేర్లు వేసుకోవడం, లేదా ఐరన్ చేసుకున్నటువంటి దుస్తులు ధరించడం వల్ల కానివ్వండి, ఇంకా ఇలాంటి సమస్యలతో కనుక జనరల్ గా వచ్చినటువంటి సమస్యలతో కనుక మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లయితే, అంగం మీద కురుపులు, దద్దులు వస్తున్నట్లయితే ఈ రెడ్డివారి నానువాలు అని ఒక చెట్టు దొరుకుతుందండి. రెడ్డివారి నానువాలు పేరు వెరైటీగా ఉన్న చెట్టు, మనం రెగ్యులర్ గా చూసేదే, అందరికీ అందుబాటులో ఉండేటువంటి చెట్టే. దీనిని మీరు ఏం చేయాలంటే ఈ రెడ్డివారి నానువాల చెట్టుని ఆకులను తీసుకొని వచ్చి బాగా దంచి ఆ రసాన్ని తీసి, ఎంత వీలైనంత రసాన్ని తీసి అంగం మీదటువంటి పుండ్లకు ప్రతిరోజు రోజుకు 2 సార్లు కనుక రాసుకుంటూ ఉండాలి. యాంటీమెంట్లకు బదులు ఇలా రాసుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏదైనా సరే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ ఆ పుండ్లు అనేవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాకుండా మళ్ళీ ఆ పుండ్లు అనేటివి కూడా రాకుండా ఈ రెడ్డివారి నానువాలు అనేది ఒక యాంటీబయాటిక్ లాగా, ఒక యాంటిమెంట్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది మీకు అందుబాటులో లేకపోతే హరిమలం లాంటి యాంటిమెంట్లు కానివ్వండి, ఇవి ఆయుర్వేదిక్, హరిమలం లాంటి యాంటిమెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆయుర్వేదిక్ షాప్ లో కానీ లేదా మెడికల్ షాప్ లో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. హరిమలం పింక్ కలర్ లో ఉంటుందంటే ఆయింట్మెంట్. దీన్ని కూడా ప్రతిరోజు కనుక మనం అంగం పైన రాసుకొని రాసుకొని పడుకొని తెల్లారి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేసినట్లయితే కనుక ఈ అంగం పైనటువంటి కురుపులు, పుండ్లు, దద్దులు పోతాయి. అంతేకాకుండా ఇంత ముందు కూడా నేను ఒక చిట్కా చెప్పాను, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఆ చిట్కా ఇది వచ్చేసి ఏంటంటే, వామును 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ నీటితో కూడా మనం శుభ్రపరచుకున్నా కూడా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండు కాకుండా మీకు పరాయి స్త్రీలతో అలవాటు ఉండి వేషలతో వెళ్ళి ఏదైనా ఇన్ఫెక్షన్స్ నేను చెప్పినట్టుగా అంటువ్యాధులు, సుఖ వ్యాధులతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే దానికి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇలాంటి చిట్కాలతోటి అవి క్యూర్ కావు. సో దానికి సంబంధించి కొన్ని రకాలైన టెస్టులు ఉంటాయి. గనేరియా టెస్ట్ ఉంటుంది, సిప్లిస్ టెస్టులు ఉంటాయి, VDRL, IgI1, IgI2, IgG ఇలాంటి కొన్ని రకాల టెస్టులు ఉంటాయండి. ఈ టెస్టులను కనుక STD అంటారు, అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లాంటి టెస్టులు కనుక చేయించుకొని అవి పాజిటివ్ కనుక ఉంటే కనుక అప్పుడు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి ట్రీట్మెంట్ సపరేట్ గా ఉంటుంది, కొద్ది రోజుల సమయం పడుతుంది దానికి. సో అలాంటి సమస్య మీకు బాధపడితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.